హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఫామ్ వీడియో అండి. చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎందుకంటే మొన్న రెడ్డిపల్లి వెళ్ళినప్పుడు నర్సరీకి లోటస్వి చూపించాను కదండి షార్ట్స్లో. అప్పుడు కొన్ని మొక్కలు బుక్ చేసామండి. ట్రాలీలో వస్తుందని చెప్పాను కదా, అవే మొక్కలు వచ్చాయండి ఈరోజు. అందుకే మళ్ళీ ఫామ్కి వచ్చి ఇవన్నీ నాటుదామని ఈ వీడియో అండి. ఏమేమి మొక్కలు తెచ్చామనేది మీకు చూపిస్తున్నానండి. ఇంకా ఎంతవరకు వీలైతే అంతవరకు నాటడానికి ట్రై చేస్తామండి. ఒక 5 మామిడి మొక్కలు, ఒక జామ మొక్క, అడేనియం ఒకటి, మీకు ఒక్కొక్కటి నాటుకుంటూ ఇది ఏం చెట్టు అనేది నేను చెప్తానండి. ఇది తూజా ప్లాంట్ అంటారండి, మోర్పంకి అని కూడా అంటారు. ఇంకా ఈరోజు స్పెషల్ ఏంటంటే మా మరదలతో వేపిస్తున్నానండి మొక్కలన్నీను. ఇంకా ఇదంతా ఏం చూపిస్తున్నానంటే మధ్యాహ్నం 1 గంట అండి. చూడండి వాతావరణం ఎంత కూల్గా, ఎంత ప్లెజెంట్గా ఉందో. చాలా అంటే చాలా బాగుందండి. ఇంకా కొన్ని మొక్కలు ఇంటికాడ నుంచి కూడా తెచ్చానండి, అవి కూడా నాటుతాం చూడండి ఈ వీడియోలో. ఇంకా ఇదిగోండి స్టార్ట్. తిని మా మరదలండి, మీరు అంతకుముందు వీడియోలో కూడా చూశారు. అయితే ఇంటి ముందు అడేనియం ఒకటి 2 తెచ్చానండి, అదొకటి ఇటు సైడే నాటిపిస్తున్నాను. ఇది రెడ్ కలర్ అడేనియం అండి. నాకు ఫస్ట్ మొక్కలన్నీ నాటే ప్లాంటేషన్ చేసినప్పుడు వీడియోలో మా తమ్ముడు మరదలు లేటుగా వచ్చారండి. అప్పుడు వాళ్ళతో నాటిపించలేకపోయాను. ఈరోజు అది ఆ కోరిక నెరవేరినట్టు ఈరోజు వీడియోతో. చూడండి ఈరోజు మ్యాక్సిమం అన్నీ కూడా తనే వేస్తుంది. ఈ టమాటా నారును కూడా అంతా మా మరదలే తీసుకొచ్చిందండి, వాళ్ళ అమ్మ దగ్గర నుంచి తీసుకొచ్చింది. అందుకే తనతోటే నాటిపిద్దామని నాటిపిస్తున్నాను. మొత్తం 20 టమాటా మొక్కలు తెచ్చిందండి. చూద్దాం ఎన్ని బతుకుతాయో. అన్నీ అయితే పెట్టిస్తున్నాను. ఇక్కడ మీరు లాస్ట్ టైము అల్లము పసుపు పెట్టిన ప్లేస్లో కొంచెం స్పేస్ ఉందండి. ఫ్రంట్లో ఇలా మొత్తం ఆ 20 మొక్కలు కూడా ఈ ఫ్రంట్లో ఒక లైన్ అంతా టమాటా నారే పెట్టిస్తున్నానండి. చూడండి, తను ఇది ఫస్ట్ టైం అంటండి ఇలా మొక్కలు నాటడం అంటే. ఫస్ట్ టైము ఇదంతా ఇలా నాటినాక మొత్తం చూడండి, అంటే ఇప్పుడే పెట్టడం కాబట్టి అలా వాలిపోయినాయి. రేపు మళ్ళీ ఒకసారి ఒక 2 డేస్ అయితే మంచిగా లేస్తాయండి, నిలబడతాయి. ఇప్పుడు వాటరింగ్ చేస్తుందండి. ఇదంతా టమాటా నారేనండి. అయితే అది ఏ టమాటా కూడా తెలియదు నాకు కరెక్ట్గా. ఇంట్లో జనరల్గా వాడుకునే టమాటాలు అలా పాడైపోయి ఉంటే వేసిందంట. అవి మొక్కలు తీసుకొచ్చి ఇలా నాటుకున్నాము. ఇంకా ఈ ఇంటి ముందు తూజా ప్లాంట్ అని ఇందాక చూపించాను కదండి, లక్కీ ప్లాంట్. అది ఇంటికి ఇటు సైడు అటు సైడు వేద్దామని ఈ మొక్కలు తీయాల్సి వస్తుందండి. ఇవి మొన్ననే నాటాను లాస్ట్ టైం వచ్చినప్పుడు. ఈ మొక్క, ఆ మొక్క, ఇంకొకటి అటు సైడ్ ఇది, ఈ 3 మొక్కలు తీసేసి ఇప్పుడు అటు ఇటు తూజా ప్లాంట్ అంటారు కదండి, లక్కీ ప్లాంట్. ఇంకా మోర్పంకి అని కూడా అంటారండి ఆ మొక్కని. ఇదిగోండి ఈ మొక్క ఫస్ట్ స్టార్టింగ్ ఈ మొక్కతోటి చేసామండి. చూడండి అది చాలా పెద్ద కుండీలో తెప్పించాడండి. చిన్నది తెప్పియమంటే తెప్పియలేదు. చాలా అంటే చాలా కష్టపడ్డామండి. ఇద్దరం కష్టపడితే ఎంతసేపటికో వచ్చిందండి. కాకపోతే మట్టి మటుకు చాలా మెత్తగా ఉందండి. మనకి ఇక్కడ ఫామ్లో ఒక సైడ్ బాగుంది కానీ ఇంకో సైడ్ బాగాలేదండి. ఇంకా అలా ఈ సైడు సెట్ చేసాము. ఇది రెండో సైడ్ అండి. రెండో సైడ్ కూడా అంతే, అది చాలా టైం తీసుకునిందండి చేయడానికి. ఇలా మొత్తానికి అటు మెట్లకి అటు సైడు ఇటు సైడు ఈ 2 మొక్కలు సెట్ చేసాం. మళ్ళీ ముద్ద ముద్దగా అవుతుందని వాటరింగ్ చేయకుండా అట్లా డ్రైగానే తీసాము. చూడండి అలా ఒకటి సెట్ చేసేసామండి. ఇది ఇంకొక సైడ్ అండి. చూడండి ముందు ఆ కొడవలితో అలా గీకేసి పైది అది చూడండి అట్లా మెత్తగా చేసి సైడ్ తీసుకుంటూ ఆ కుండీని అలా సెట్ చేసేసాం. ఒక సైడ్ అనమాట ఇది. అయితే ఇక్కడ చూడండి మా అమ్మ ఎలా చేస్తుందో. మేమిద్దరం చేస్తున్నాం కదా, చూడండి మళ్ళీ వచ్చి చూడండి
ఎలా సర్దుకుంటుందో, ఎలా పాదు చేస్తుందో, అంటే వాటరింగ్ చేస్తే బయటికి రాకుండా పాదు చేస్తుంది. ఇది ఇంకొక సైడ్ అండి. చూడండి, అది ఒక సైడ్ పెట్టామా, ఇది ఇంకొక సైడు. ఇది కూడా అంతే. దీని పక్కన రాధా మనోహరం చెట్టు పెట్టామండి. దాని పక్కన ఇలా మెట్లకి అటు ఇటు అలా నిదానంగా సెట్ చేసేసాం. మొత్తానికి సెట్ అయిపోయిందండి. హైట్ అవన్నీ చూసుకొని చేసేసరికి కొంచెం టైం తీసుకునింది. అదిగోండి అలా సెట్ అయింది. ఇంకా మట్టి అంతా ఇంకా మేమైతే అలా చేతితోటే చేస్తానండి. నేనైతే మొత్తం పని చేతితోటే చేయాలని అనిపిస్తుంది. అంటే గ్లౌజులు వేసుకోవాలి అలా అనిపిస్తుంది కదా చాలామందికి. నాకైతే మొత్తం మట్టిలో అలా చేయబెట్టి పని చేయడం ఇష్టం. ఇంకా ఈ ఆక్సిజన్ ప్లాంట్, డెకరేషన్ ప్లాంట్స్ అండి. ఇవి చూడండి, ఇంట్లో ఉంటే తీసుకొచ్చాను. ఇవి కూడా ఈరోజు అవి 2 ఇక్కడ సెట్ చేపిస్తున్నాను. ఇవి యాగ్లోనిమాస్ అండి. యాగ్లోనిమాస్లో ఒక కలరు అయితే 2 విడివిడిగా కొంచెం దూరం దూరంగా పెట్టమని చెప్పానండి మా మరదలకి. అలా సెట్ చేస్తుంది. చూడండి, ఇంకా తర్వాత కొంచెం ఎరువు, అంటే ఇది ఉట్టి మట్టేనండి, గులక మట్టి. చూసారా, గులకలు కూడా కనిపిస్తున్నాయి. ఆ ఉత్త మట్టి దాంట్లో కొంచెం పైన ఎరువు వేసి ఇలా నీళ్ళు పెట్టించేసాను. ఇంకా నెక్స్ట్ వచ్చి లాస్ట్ టైము షాంపూ జింజర్ పెట్టాం కదండి, దాని అప్డేట్ అండి. చూడండి, లోపల నుంచి కొత్త మొక్కలు స్టార్ట్ అయ్యాయి. అంటే ఇది ఓకే, ఇక్కడ సెట్ అయిపోయింది అనమాట. చూడండి, ఇక్కడ అక్కడ ఇంకొకటి ఇది సింగోనియంలో కూడా ఇది ఒకటి, దానికి మంచిగా వేర్లు వచ్చేసాయండి. ఇంక ఇది చూసారా, అలా సెట్ అయిపోయిందండి. ఇంకా అటు ఇటు తీసిన మొక్కలు ఉన్నాయి కదండి. ఇప్పుడు ఈ అడేనియం పక్కన ఇది గ్రీన్ కలర్ది యాగ్లోనిమా ఉంది కదండి, దాని పక్కన ఇది పెడుతున్నాం. ఇది గ్రీన్ కలర్, దాని పేరు తెలియదు కానీ అది బుషీగా కొంచెం అందంగా పెరుగుతుందండి. ఇంకా ఆ తర్వాత పక్కన అది కూడా కంటిన్యూగా అలా లైన్గా పెట్టేశామండి. మొత్తానికి ఈరోజు అలా సెట్ చేసేసాం. చూపిస్తానండి వరుసగా నేను పెట్టిన మొక్కలన్నీ లాస్ట్ అన్నీ పెట్టాక కంటిన్యూగా ఏమేమి పెట్టానో, ఎక్కడెక్కడ పెట్టాను అనేది మీకు చూపిస్తాను. ఇంకా ఇలా పెట్టాక పైన కొంచెం ఎరువు చల్లి నీళ్ళు పెట్టించేసానండి. ఇంక ఇక్కడ ఏంటంటే మా పక్క పొలం వాళ్ళు ఈరోజు లాస్ట్ టైం మీకు గులాబీ తోట చూపించాను కదండి, ఆ తోట వాళ్ళు మా ఇంటి ముందే అండి. ఆ వాళ్ళు ఇప్పుడు మళ్ళీ కొత్తగా మొక్కలు పెట్టుకుంటున్నారు. అయితే అమ్మకి ఒక 5 మొక్కలు ఇచ్చారంటండి. ఆ మొక్కలు కూడా రితన్యతోటి మా మద్దలతోటి వేపిస్తున్నానండి. చూడండి, ఇవన్నీ కూడా పింక్ రోజ్ అండి, నాటు గులాబీ మొక్కలు. అలా తనకి ఇష్టం అండి బాగా వేర్లతోటి. కానీ చెప్తుంది కానీ అండి పక్కన వేరే మాటలు వరుణ్ మాట్లాడుతున్నాడు అనేసి డిస్టర్బెన్స్ వచ్చిందనేసి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి. ఒక దాంట్లో వినిపిస్తానండి తన మాటలు ఎలా మాట్లాడుతుందో. ఇంకా చూడండి, నేను ఒక్కసారి లాస్ట్ టైం విత్తనాలు వేసినప్పుడు చెప్పాను కదా, చిన్నగా నీళ్ళు వేయాలి చెట్లు నాటినప్పుడు అనేసి. అందుకని చిన్న చేతులతో చూడండి ఎంత బాగా వేస్తుందో. ఇంక ఇదండి నాటు మందారం. ఇది లాస్ట్ టైము ఒక 15 days బ్యాక్ ఇంటి ముందు నుంచి తెప్పించానండి. అది ఇప్పుడు మా మరదలతో నాటిపిస్తున్నానండి. చూడండి, గడ్డపారతోటి కూడా మా మరదలు మొత్తం ఈరోజు అంటే పని అంతా, అంటే మెయిన్ పెద్ద పనులన్నీ మా మరదలే చేసిందండి. ఇలా నాటింది చూడండి. ఇవి కూడా దీంట్లోంచి ఏమున్నాయంటే ఇది ఎల్లో కలరు పూలు ఉంటాయండి. ఆ పూలండి చాలా బాగుంటాయి అవి. ఇంకా ఇది మామిడి మొక్క. ఈరోజు తెచ్చిన వాటిల్లో కొత్తపల్లి కొబ్బరి 2 మొక్కలండి. ఆ మొక్క ఇలా నాటుతుందండి. ఇంకా స్వప్న మళ్ళీ రితన్య అండి. ఇక్కడ తను ఏం చెప్తుందంటే, నేను రితన్య అంటే నీ పేరు యూట్యూబ్లో బాగా ఫేమస్ అయ్యావి అని అంటే ఏమని చెప్పావు అని అనింది. అప్పుడు కిరణ్ కూతురు రితన్య అని చెప్పాను. మా తమ్ముడు కూతురు అంటే అలా వద్దంట, స్వప్న కూతురు రితన్య అని చెప్పాలంట. ఇప్పుడు తన మాటల్లో విందామండి. హలో రితన్య, హాయ్ ఫ్రెండ్స్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్ చేత్తో ఇటు చూసి చెప్పు. ఈ స్వప్న కూతురు రితన్య అని చెప్పు నువ్వు.
ఈ స్వప్న కూతురునండి నేను చైతన్య. మీకు అందరికి తెలుసు అంట నా పేరు. అవును, చెప్పింది మా అత్తమ్మ. ఈమె మా అమ్మ అండి. మంచిగా చెట్టు పెడుతుంది. అసలు నాకే తగులుతుందండి. కాదు, మా మమ్మీ మంచిగా పెడతారండి. ఎంత బాగుంది చూడండి చెట్టు. అలా అండి, తనకు చాలా ఇష్టం ఇలా చెప్పాలి, మాట్లాడాలంటే. ఇంకా మైక్ ఇస్తే చాలా బాగా మాట్లాడుతుంది, కానీ మైక్ మర్చిపోతున్నానండి ప్రతిసారి తెద్దామన్నా కానీ. చూడండి, ఇలా కొంచెం ఎరువు వేపపిండి కలిపి ఇలా గుంతలో పెట్టి వేస్తున్నామండి. కొత్తపల్లి కొబ్బరి, పండూరి 2 వెరైటీస్లో 5 మొక్కలు తెప్పించారండి. ఇది 2వ మొక్క. ఇంక ఇదేంటంటే మేము ముగ్గురు ఆడళ్ళము ఫుల్గా పనిచేసామనేసి మా తమ్ముడు ఏం చేస్తున్నాడంటే, మా అమ్మ చింతకాయ పచ్చడి దంచాలని చూస్తుంటే, నేను దంచుతాను, మీరు ఇది ఈరోజు కష్టపడ్డారు కదా, నేను దంచుతాను, మీరు చూస్తుండండి అని చెప్పి అలా చేస్తే నేను సరదాగా తీశానండి ఈ క్లిప్పింగు. చూడండి, రితన్య మళ్ళీ ఇక్కడికి వచ్చేసింది. తను వీడియోలో కనిపించాలని, యూట్యూబ్లో కనిపించాలని చాలా ఇంట్రెస్ట్గా వీడియో ఆన్ చేస్తే వచ్చేస్తుందండి. ఇలా అండి, చూడండి మా అమ్మకి మా తమ్ముడు ఎలా హెల్ప్ చేస్తున్నాడు పచ్చడి దంచడంలో. ఇంతే అండి ఈరోజు. మళ్ళీ రేపు మార్నింగ్ కొన్ని మొక్కలు నాటాలి. ఆ మొక్కలు నాటేటప్పుడు మళ్ళీ ఇంకొక వీడియో చేస్తానండి. ఇది చాలా లాంగ్ అయిపోతుందని ఇంతవరకే తీసానండి. ఇంతే అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.